ఓకే, ఈరోజు యాక్టివిటీ ఏంటంటే కథ ఏంటంటే పార్కులో మింటూ జిమ్మి. ఇప్పుడు మిమ్మల్ని చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతా. కథ చెప్పుకునే ముందు చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతుంది. ఓకేనా? మనకి నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి? నక్షత్రాలు మనకి ఎప్పుడు కనిపిస్తాయి? పెద్దగా చెప్పాలి. రాత్రిపూట కనిపిస్తాడు. చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు? చందమామ ఎప్పుడు? వెరీ గుడ్, రాత్రిపూటే కనిపిస్తాడు. మరి సూర్యుడు ఎప్పుడు కనపడతాడు? ఇప్పుడు ఇది పొద్దున రాత్రి ఇది? వెరీ గుడ్. మనకి వెలుతురు వేడి ఎవరి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము ఎక్కడ నివసిస్తున్నాం? మనం భూమి మీద. వెరీ గుడ్. మనము భూగ్రహం మీద నివసిస్తున్నాం. గ్రహాలు 9 ఉన్నాయి, దాంట్లో ఈ భూగ్రహం అనేది ఒకటి. ఓకేనా? సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. ఒకరోజు ఉదయం వర్షం పడుతున్నప్పుడు మింటూ అనే కోతి మరియు జిమ్మీ అనే కుక్క పార్కులో కూర్చుని ఉన్నాయి. ఒకరోజు వర్షం పడుతూ ఉందన్నమాట. వర్షం పడుతున్నప్పుడు మింటూ, జిమ్మీ ఈ రెండు పార్కులో కూర్చొని ఉన్నాయి. మింటూ అంటే ఎవరని చెప్పాను? మింటూ ఎవరు? జిమ్మీ ఎవరు? కుక్క. పాపం ఈ రెండు పార్కులో కూర్చొని ఏం చేస్తున్నాయంటే భయంగా ఏడుస్తూ ఉన్నాయి. ఎట్లా ఏడుస్తున్నాయి? అమ్మో, అలా ఏడుస్తున్నాయా? ఓకే. అప్పుడు జిమ్మీ అడిగిందనమాట మింటూని, ఏమని, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు మింటూ, నేను అడవిలో నివసిస్తాను, నేను దారి తప్పి ఇంత పెద్ద నగరంలోకి వచ్చాను, తిరిగి అడవిలోకి వెళ్ళటానికి దారి తెలియడం లేదు, చాలా భయంగా ఉంది అని చెప్పింది. ఏం చెప్పింది? నేను అడవిలో ఉంటాను, దారి తప్పి వచ్చేసాను, నాకు మళ్ళీ వెళ్ళడానికి దారి తెలియడం లేదు అని చెప్పననేసి నాకు భయంగా ఉంది అనింది. ఎవరు? కోతి. అంటే కోతి పేరేం చెప్పాను? మింటూ అనింది అనమాట. అప్పుడు జిమ్మీ ఏమనిందంటే మింటూతో, నీకు జరిగిన విధంగానే నాకు జరిగింది, నేను ఒక పెంపుడు జంతువుని, రాధిక వాళ్ళ ఇంటిలో ఉంటాను, నేను కూడా దారి తప్పి ఇటు వచ్చాను అని చెప్పి జిమ్మీ చెప్పింది. నేను కూడా దారి తప్పిపోయాను, నేను రాధిక వాళ్ళ ఇంట్లో ఉంటాను అనేసి జిమ్మీ కూడా చెప్పిందనమాట పాపం. అప్పుడు రాధిక నన్ను చాలా బాగా చూసుకుంటుంది, నా ఇంటిని, ఆహారాన్ని చాలా మిస్ అవుతున్నాను, నాకు చాలా ఆకలిగా ఉంది, నా ఆరోగ్యం బాగలేకపోతే రాధిక నన్ను పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్ళేది, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది, నాకు స్నానం చేయించేది, పార్కులో రాధికతో కలిసి బంతాట ఆడుకునేదాన్ని, ప్రతిరోజు పార్కులో నడిచేదాన్ని, రాధిక నా వెనకే నడిచేది, నన్ను ఎంతో ప్రేమగా చూసేది, నాకు తనంటే చాలా ప్రేమ అని చెప్పింది. రాధిక నన్ను చాలా బాగా చూసుకునేది అని చెప్పాను. మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా? మీరు ఎలా చూస్తారు మరి కుక్కల్ని? ఏం చేస్తారు చెప్పండి? నువ్వేం చేస్తావు మీ కుక్కకి? ఇంకా మీ ఇంట్లో కుక్క ఉందా? మరి ఇప్పుడు వెరీ గుడ్. మరి ఇప్పుడు కోతిని మనము, కుక్కని ఏమంటాం? అప్పుడు మనం పెంచుకుంటాం కాబట్టి పెంపుడు జంతువు. కోతి ఏ జంతువు? అడవి జంతువు. కోతిని పెంచుకుంటామా మనము? పెంచుకోము. ఓకేనా? అందుకని అప్పుడు ఈ రాధిక గురించి చెప్తూ ఉందన్నమాట. ఇంతలో నా అడవిని నేను చాలా మిస్ అవుతున్నాను, నేను ఇతర కోతులతో కలిసి ఆడుకుంటూ
వేరే జంతువులు వెంటపడేవాళ్ళం. ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుపైకి దూకేవాళ్ళం. యాపిల్ మరియు అరటి పండ్లు కోసుకుని తినేవాళ్ళం. చెట్టు మీద ఉండే నా ఇంటిని నేను చాలా మిస్ అవుతున్నాను. అడవిని, అడవిలో ఉండే ఇతర స్నేహితులైన మోనో జిరాఫీని, లక్ష్మీ ఏనుగుని చాలా మిస్ అవుతున్నాను అంటూ చెప్పింది. ఇది మింటూ కూడా ఏం చెప్పింది? నేను ఆ అడవిని చాలా మిస్ అవుతున్నాను. నేను అది కోతికి ఏం తింటుంది? కోతికి మనం ఎవరన్నా పెడతామా? ఏం పెట్టం కదా. అదేం తింటుంది పాపం? కోసుకునే ఉంటే అవి కోసుకొని తినేస్తుంది. అలా చెప్పుకుంటూ ఉన్నాయి. ఎవరెవరు? జిమ్మీ, మింటూ. అప్పుడు ఇంతలో రాధిక వస్తూ చూసిందనమాట. అలా కొన్ని గంటలు వానలో కూర్చున్న తర్వాత రాధిక అటుగా రావడం చూసి జిమ్మీ పరిగెత్తుకుంటూ వెళ్ళి రాధికను కౌగిలించుకుంది. అప్పుడు జిమ్మీ రాధికకి మింటూ గురించి అంతా వివరించింది. అప్పుడు రాధిక అటవీ శాఖ వారికి ఫోన్ చేసి మింటూని రక్షించి అడవిలోకి పంపించింది. జిమ్మీ రాధికతో కలిసి సంతోషంగా ఇంటికి వెళ్ళింది. రాధిక ఏం చేసింది? ఫోన్ చేసి ఫారెస్ట్ ఆఫీసర్కి వాళ్ళని పిలిపించి మింటూని అడవిలోకి పంపించేసింది. జిమ్మీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఓకేనా? అప్పుడు మీరు కుక్కల్ని మీరు జాగ్రత్తగా ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. వదిలేస్తే ఏమవుద్ది? తప్పిపోతాయి. అవి తప్పిపోయి ఏం చేస్తాయి? ఏడుస్తూ ఉంటాయి. ఓకే, క్లాప్స్ కొట్టండి మరి.